ఇది పాలిటెక్నిక్ డిప్లొమా ఫ్రెషర్స్ అండి. 2022 కానీ, 23 కానీ, 24 కానీ, 25 కానీ పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి ఎనీ డిప్లొమా ఎక్సెప్ట్ సివిల్, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సిఎస్సి కానీ, మెకానికల్ కానీ, ఏ బ్రాంచ్ అయినా ఎక్సెప్ట్ సివిల్ తప్ప ఫ్రెషర్స్కి జాబ్ ఆపర్చునిటీ. కంపెనీ వచ్చి నోకియా, తెలుసు కదా నోకియా అంత పెద్ద కంపెనీ. నోకియాలో దీంట్లో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేయాల్సి వస్తుంది. దీంట్లో ఏంటంటే ఎస్ఎంటీ మిషన్స్ని ఆపరేట్ చేయాలి, ఎలక్ట్రోమెకానికల్ పార్ట్స్ని అసెంబుల్ చేయాలి. ఓకే, అది జాబ్. ఈ షిఫ్ట్ ఉంటుంది, రొటేషన్ షిఫ్ట్ ఉంటుంది. లొకేషన్ వచ్చి చెన్నై. 12 months ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఉంటుంది. సో ఫుడ్, ట్రాన్స్పోర్ట్ 2 ఫ్రీ అండి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే లేడీస్ అయితే మాత్రం వాళ్ళకి పిక్ అండ్ డ్రాప్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, పికప్ ఫ్రీ. శాలరీ 20,000. ఎవరైతే నేను వెళ్ళగలుగుతాను, ఈ అసెంబ్లింగ్ యూనిట్లో పనిచేయగలుగుతాను నోకియాలనుకుంటే వెళ్ళొచ్చు. శాలరీ మాత్రం ఫిక్స్డ్ శాలరీ 20,000 శాలరీ. అది ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. సో కంపెనీ వచ్చి నోకియా, అసెంబ్లింగ్ యూనిట్లో పనిచేయాల్సి వస్తుంది. ఫోన్ కాదు నోకియా, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం. నోకియాకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. సో ఒక అసెంబ్లింగ్ యూనిట్లో మీరు పనిచేయాల్సి వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అప్లై చేసుకోవచ్చు.